నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్స్ని మనం ఎలా వాడతాము అన్నది ఈ లెక్చర్లో చూస్తామండి. సో బ్యాక్గ్రౌండ్స్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్స్ అనేది ఒక టాపిక్, అందులో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక డివ్ ఉందండి. ఓకే, ఈ డివ్కి నేను ఒక హైట్ విడ్త్ ఇచ్చుకున్నాను. ఓకే, హైట్ వచ్చేసి నేను ఒక 50 పిక్సెల్ ఇచ్చాను, అలాగే విడ్త్ వచ్చేసి ఒక 50 పిక్సెల్ ఇచ్చాను. అప్పుడు ఏమొస్తుంది, నాకు ఒక చిన్న డబ్బాలా వస్తుంది, అవునా? కాకపోతే నాకు స్క్రీన్ మీద కనిపించదు ఆ డబ్బా. సో ఆ స్క్రీన్ మీద కనిపించడానికైనా సరే ఈ 50 పిక్సెల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ ఇచ్చుకోవాలి అని అనుకున్నా సరే, కలరే కాదండి, మనం కలర్ ఇచ్చుకోవచ్చు, ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. అలాగా కలర్ అండ్ ఇమేజెస్ ఎలా ఇవ్వాలి అన్నదే ఈ బ్యాక్గ్రౌండ్ అండి. సో దీన్నే ఎగ్జాంపుల్లో పెట్టి మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ మీ యొక్క first.html ఫైల్ నేను ముందు క్రియేట్ చేశాను కదా, అది ఓపెన్ చేసుకోండి. అందులో డివ్ అని చెప్పి ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నాను, ఒక క్లాస్ కంటైనర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, styles.cssకి వెళ్ళి .container. ఓకే, నేను ఇలాగా క్లాస్తో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డాట్ ఉంది కదా, సో క్లాస్ సెలెక్టర్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను కాబట్టి నేను ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ వాడుతున్నాను. ఓకే, సో ఈ కంటైనర్లో ఇప్పుడు నేను ఏమిస్తానంటే బ్యాక్గ్రౌండ్, చూసారా నాకు చాలా వస్తున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అండి, ఫస్ట్ కలర్ ఇచ్చుకుందాం, ఆ తర్వాత ఇమేజ్ ఇచ్చుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్లో మీకు కలర్స్ అన్న క్లాస్లో ఏ కలర్స్ ఉంటాయి, మనం ఎలా వాడుకోవచ్చు కలర్స్ని, హెక్స్లో ఇవ్వచ్చు, ఆర్జీబీలో ఇవ్వచ్చు, ప్లస్ పేర్ అన్న ఇవ్వచ్చు అని చెప్పాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పేర్లో ఇస్తానండి ప్రస్తుతానికి. సో రెడ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే మనం రాదండి ఏమి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేం రాలేదు, ఎందుకంటే ఆ కంటైనర్ ఎంటీ ఉంది, అందులో ఏం కంటెంట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూసుకుంటే, ఓకే, ఎందుకు రావట్లేదు, ఇప్పుడు డీబగ్గింగ్ చేస్తున్నానండి, ఎందుకు రావట్లేదు నేను ఇచ్చిన కంటైనర్ను చూసుకోవడానికి ఇలా ఇన్స్పెక్ట్ రైట్ క్లిక్ కానీ డబుల్ క్లిక్ కానీ చేస్తే మీరు ఇన్స్పెక్ట్ అని వస్తుంది ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ ఒక విండో వస్తుంది. ఆ విండోలో లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ అవుతుందండి. ఎలిమెంట్స్లో మీరు ఇచ్చిన బాడీ, ఓకే, మీరు బాడీ ఓపెన్ చేస్తే కంటైనర్ చూసారా, కంటైనర్కి విడ్త్ ఉంది 788 అని విడ్త్ చూపిస్తుంది. నేను ఇక్కడ మారిస్తే కూడా నాకు విడ్త్ మారుతుంది చూడండి, 8 ఇప్పుడు ఎంత చూపిస్తుంది, 821. సరేనా, 821 అది చూపిస్తుంది. కాకపోతే దానికి హైట్ లేదనమాట. హైట్ ఎందుకు లేదు అంటే ప్రస్తుతానికి అందులో కంటెంటే లేదు, అంటే ఆ డివ్ అన్నది ఏంటి, ఏం లేదు ఆ డివ్లో, అందుకని మనకి ఇక్కడ ఏమీ రావట్లేదు. సో దానికి ఒక హైట్ ఇచ్చుకుందాం మరి. సో ప్రస్తుతానికి విడ్త్ హైట్ అని చెప్పాను, గుర్తుందా మీకు? హైట్ వచ్చేసి నేను ఒక 300 పిక్సెల్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఈ కంటైనర్కి 300 పిక్సెల్ అన్నది అప్లై అయింది. సో ఇప్పుడు నాకు ఏదైతే రెడ్ ఉందో ఆ రెడ్ అన్నది 300 పిక్సెల్ హైట్తో నాకు వస్తుంది. ఓకే, అందరికీ ఇప్పుడు ఇది డివ్ అనమాట, ఇదంతా ఒక డివ్. ఇందులో నేను కంటెంట్ ఇచ్చుకుంటే, లేదండి నాకు అలా హైట్ ఇచ్చుకోవాలని లేదు, కంటెంట్ ప్రకారం పెరగాలి అంటే కూడా పెరుగుతుందండి. ఇక్కడ నేను లోరమ్ లప్సమ్ అని చెప్పి మీకు చెప్పాను, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి, క్రియేట్ కాదు ఫేక్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది, కాపీ పేస్ట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కంటెంట్ తీసుకుంటే, ఈ కంటెంట్ తీసుకుని నేను హైట్ ఇవ్వకుండా, ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి నాకు ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఏం రాదు, ఎందుకంటే హైట్ తీసేసాం. ఇప్పుడు నేను కంటెంట్ ఇస్తే చూడండి, నేను కంటెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్పేస్ తీసుకుంది. కాకపోతే హైట్లో ఎంతైతే మీరు కంటెంట్ ఇస్తున్నారో దాని ప్రకారం మీకు హైట్ అన్నది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేస్తే, అంటే దీని మీద పెడితే చూసారా హైట్ 90 తీసుకుంది. అదే నేను ఇంకొక టెక్స్ట్ ఇస్తాను, ఈ టెక్స్ట్నే కాపీ పేస్ట్ చేస్తాను మళ్ళీ. సో ఈ టెక్స్ట్నే కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే చూసారా మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది ఆ హైట్ అన్నది. ఇప్పుడు నేను నా కంటైనర్ మీద చేస్తే 180 వస్తుంది, అంటే 90 + 90 డబల్ సైజ్ అనమాట. సో అందరికీ ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి, ఇది ఈ యొక్క టెక్స్ట్ కలర్ కాదు, మనం కలర్స్ దీంట్లో చూసింది టెక్స్ట్ కలర్. ఇప్పుడు కలర్ అన్నది వేరు, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది వేరు. ఇప్పుడు దీనికి నేను కలర్ వైట్ అని ఇస్తాను చూడండి, కలర్ వైట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏదైతే టెక్స్ట్ యొక్క కలర్ ఉందో అది బ్లాక్ కలర్లో ఉంది, అవునా? ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో.
వైట్ అయింది, అవునా? ఎందుకని? నేను కలర్స్ లెక్చర్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు డీటెయిల్డ్గా. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి. ఫోటో ఫ్రేమ్స్లో ఫోటో ఉంటుంది, మీరు నించుని ఉంటారు అందులో. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుందా, ఆ బ్యాక్గ్రౌండ్కి రంగులు ఇచ్చుకోవడానికి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది వాడతాం. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. చూసారా? ఇప్పుడు నేను నాకు కలర్స్ కాదండి ఇమేజ్ ఇచ్చుకోవచ్చా అంటే ఇచ్చుకోవచ్చండి. మీరు ఈ కలర్ బదులు ఇమేజ్ అని పెట్టాలండి. అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి దీన్ని కామెంట్ చేస్తానండి. సిఎస్ఎస్లో కామెంట్ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఎలా చేస్తారండి కామెంట్? స్లాష్ పెట్టి స్టార్ పెడితే కామెంట్ అవుతుంది. దాన్ని కామెంట్ని ఎండ్ కూడా చేయాలి, స్టార్ స్లాష్. ప్రస్తుతానికైతే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను కామెంట్ చేశాను. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏముండదు. ఎందుకు మొత్తం పోయింది? ఎందుకంటే పోలేదండి, ఇక్కడే ఉంది. బట్ వైట్ ఇచ్చాం కదా, ఈ వైట్ ఇచ్చాం కదా, ఆ వైట్ ఇవ్వడం వల్ల మీకు అలా వస్తుంది. ఇప్పుడు నేను ఇది బ్లాక్ కింద మారిస్తే చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. చూసారా? అక్కడ కంటెంట్ అయితే అక్కడ ఉంది, కలర్ వల్ల మీకు అది కనిపించలేదు అంతే. సో ఇప్పుడు ఇమేజ్ ఇచ్చుకుంటాను. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను, duck.php అని. ఈ సిఎస్ఎస్లోనే ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానండి. ఆ ఫోల్డర్లో నేను ఈ duck.php అని పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దాన్ని నేను వాడుకుంటాను. ఎలా వాడాలి? బ్యాక్గ్రౌండ్, ఓకే, -ఇమేజ్ అండి. ఇది గుర్తుంచుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇది ప్రాపర్టీ నేమ్. ఇమేజ్ ఇవ్వడానికి ప్రాపర్టీ నేమ్ ఇది, కలర్ ఇవ్వడానికి ప్రాపర్టీ నేమ్ ఇది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇచ్చి 2 చుక్కలు పెట్టి URL అండి. ఓకే, ఎక్కడ ఏ ఇమేజ్ ఇవ్వాలో దాని URL కూడా మనం ఇవ్వాలి కదండి. అందుకని చెప్పి మనం URL అని ఇస్తాం. URL అని ఇచ్చి ఈ కొటేషన్స్ పెట్టాలండి. సింగిల్ కోట్స్ అన్నా పర్లేదు, డబల్ కోట్స్ అన్నా పర్లేదు. ఓకే, నేను ప్రస్తుతానికి సింగిల్ కోట్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో ఎక్కడైతే నా ఫైల్ ఉంది అన్నది నేను మెన్షన్ చేయాలి. ప్రస్తుతం నేను ఏ ఫోల్డర్లో ఉన్నానండి? ఈ ఫైల్ అనేది ఎందులో ఉంది? ఈ ఫైల్ నేను చూసుకుంటే ఎక్కడ ఉంది? సిఎస్ఎస్లో ఉంది. సో ఇక్కడ నుంచి డైరెక్టరీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఎందులోకి వెళ్ళాలి? ఇమేజెస్లోకి వెళ్ళి అప్పుడు duck.phpకి వెళ్ళాలి. ఓకే, ఇది మీరు ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇమేజెస్ లెక్చర్కి వెళ్ళండి, HTML ఇమేజెస్, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇమేజెస్కి వెళ్తే ఇక్కడ నాకు చూసారా ఫోల్డర్ వచ్చింది ఇమేజెస్ అని, అందులో duck.php అని రాసుకోవాలి. ఇలాగ ఇమేజెస్, ఇది సింటాక్స్ అండి దీనికి, ప్లస్ సెమీకోలన్ పెట్టడం మర్చిపోకండి. ఓకే, సో ఇలాగా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నది ఇచ్చుకుని ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తూ చూడండి ఏమవుతుందో. అదేంటండి మీరు ఒకటే డక్ ఇచ్చారు కదా, ఇన్ని డక్స్ ఎందుకు వచ్చాయి అంటే చెప్తాను. ఇప్పుడు ఒక డక్ అన్నది ఇక్కడ మీకు నా డక్ డైమెన్షన్స్ ఎంత? ఇప్పుడు నేను డక్ చూసుకుంటే నాది చిన్న ఇమేజ్, దీని ప్రాపర్టీస్కి వెళ్ళాలి. రైట్ క్లిక్ చేస్తే మీకు షో మోర్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని వచ్చిందా? షో మోర్ ఆప్షన్స్ మీరు క్లిక్ చేస్తే మీకు దీని ఇలా లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చినప్పుడు కిందకెళ్ళి ప్రాపర్టీస్ అని ఉంది చూసారా? ఈ ప్రాపర్టీస్కి వెళ్తే మీకు దీని యొక్క డైమెన్షన్స్ తెలుస్తాయి. ఎక్కడ తెలుస్తాయి అంటే డీటెయిల్స్ అని ఉంది చూసారా? ఆ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే దీని యొక్క డైమెన్షన్స్ 225x225, ఇది దీని యొక్క డైమెన్షన్స్. ఇది ఒక PNG ఫైల్ అంటే ఫోటో అనమాట, దీని ఎక్స్టెన్షన్ ఇది. సో 225x225 ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందంటే, ఓకే 225x225 ఉంది కదా, సో ఇది ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 225x225 మొత్తం బ్యాక్గ్రౌండ్ని ఫిల్ చేయడానికి ఈ యొక్క సేమ్ ఫోటోని రిపీట్ చేస్తుందండి. ఓకే, అలాగా నాకు మొత్తం డివ్ అంతటా కవర్ అవుతుందన్నమాట. అలా కవర్ అవ్వడానికి ఏం చేస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్న ప్రాపర్టీ? ఇక్కడ మీరు చూసుకుంటే నేను రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్న ప్రాపర్టీ ఏం చేస్తుందండి? ఇది ఏదైతే స్పేస్ ఇంతే ఉంది ఫోటో, బట్ డివ్ ఎంత ఉంది కాబట్టి ఏం చేస్తానంటే దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ అంటే ఆ డివ్ అయ్యేంత వరకు నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఇలా తీసుకెళ్తే చూడండి ఏమవుతుందో. ఇంకా డక్స్ ఫామ్ అవుతాయి నాకు. చూసారు ఇక్కడ ఇంకా డక్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ కంటెంట్ బట్టి అలా డక్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. ఆ విత్ని ఫిల్ చేసేంత వరకు మీకు ఆ డక్స్ అన్నవి ఇలా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలా కాదండి, నాకు ఒకటే కావాలి ఇలా డక్, ఇన్నిసార్లు నాకు వద్దు అంటే నేను ఏం చేయాలి? ప్రస్తుతానికి ఇక్కడ పెడతాను, సో డక్ మొత్తం కనిపించడానికి. సో ఒకటే డక్ రావాలి, ఇన్ని నాకు వద్దు అని అంటే మీరు దానికి ఒక ప్రాపర్టీ ఉంది, దాన్నే బ్యాక్గ్రౌండ్ రిపీట్ దాని పేరు. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిపీట్లో మీకు X డైరెక్షన్, Y డైరెక్షన్, రిపీట్, నో రిపీట్,
రౌండ్ స్పేస్ ఇన్ని ఉన్నాయండి ఆప్షన్స్. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి రిపీట్ వై చూపిస్తాను. ఓకే, రిపీట్ వై అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని మనకు రెండు ఉన్నాయి. సో నేను పెయింట్లో రాస్తాను, ఎవరికన్నా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తెలియకపోతే. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్. ఓకే, ఇది వై, ఇది ఎక్స్ అనమాట. మ్యాథమెటిక్స్లో మనకి ఇవి డైమెన్షన్స్ అవుతాయి. ఎక్స్ డైమెన్షన్, వై డైమెన్షన్ అంటే బేసిక్గా యాక్సెస్ అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇప్పుడు నేను ఏమని ఇచ్చాను ఇందులో, మీరు ప్రాపర్టీ చూసుకుంటే రిపీట్ వై అని ఇచ్చాను. అంటే నాది ఫోటో కంటెంట్ పెరిగితే ఇలా రిపీట్ చెయ్యి, కానీ ఇలా రిపీట్ చెయ్యకు అని చెప్తున్నాను. ఓన్లీ వైలో రిపీట్ చెయ్యి అని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా అన్నీ పోయాయి. ఎందుకు పోయాయి అంటే ఇప్పుడు నేను దీన్ని ఇంకా క్లోజ్ చేస్తే చూసారా వై యాక్సిస్లో రిపీట్ అవుతుంది ఇది. ఓకే, ఎక్స్ యాక్సిస్లో రిపీట్ అవ్వట్లేదు, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు ఇది రివర్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఎక్స్ అని ఇస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను కంటెంట్ క్లోజ్ చేస్తే చూడండి నాకు కింద రావట్లేదు. ఇంకా ఎందుకు రావట్లేదు అంటే నేను ఇక్కడ రిపీట్ ఎక్స్ అని ఇచ్చాను. అంటే ఎక్స్ యాక్సిస్లో మాత్రమే రిపీట్ చెయ్యి. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్. ఓకే, సో అలాగా మిగతా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు అసలు రిపీటే అవ్వకూడదు అంటే ఒక ఆప్షన్ ఉంది, నో రిపీట్ అని. ఓకే, ఈ ఆప్షన్ వాడితే మీకు ఒక్కసారి వస్తుంది. ఎక్స్ యాక్సిస్లో రాదు, వై యాక్సిస్లో రాదు, ఎందులోని రాదు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, ఎక్స్ యాక్సిస్ రాలేదు, వై యాక్సిస్ కింద కూడా రాలేదు, ఒకటే డక్ ఉంది. ఓకే, దానికోసం మనం ఏం వాడతాం, నో రిపీట్. బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. ఓకే, ఇంకొకటి ఉంది, దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ క్లిప్. నేను బ్యాక్గ్రౌండ్ క్లిప్ మీకు ఒక్క నిమిషం. ఓకే, బ్యాక్గ్రౌండ్ క్లిప్ వచ్చేసి బాక్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లిప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకొక ఆప్షన్ ఉంది మీకు. ఆ ఆప్షన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనమాట ఇది. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఎందుకు వాడతారు అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా టెక్స్ట్ ఎక్కువ ఇస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. టెక్స్ట్ కాపీ చేసి ఇదే టెక్స్ట్ కాపీ చేసి నేను మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఓకే, ఇదే టెక్స్ట్ కాపీ చేసి ఒక 3 times నేను ఇస్తాను. ఓకే, 3 times ఇచ్చి ఇప్పుడు చూడండి నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇక్కడ ఇంకొకసారి ఇస్తాను. నాకు స్క్రోల్ బార్ కోసం నేను అన్నిసార్లు ఇస్తున్నాను. ఓకే, ఈ డివ్ ఏదైతే ఉందో ఆ డివ్కి నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తే నా డక్ చూసారా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది. ఓకే, డక్ పైకి వెళ్ళిపోతుంది. సో అలాగ నాకు పైకి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి డక్ అన్నది నేను ఎలా చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని వాడాలండి. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ ఇంకా ఇంకోటి వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా కొడితే ఫిక్స్డ్ అన్నది ఇంకోటి ఉంటుంది. ఎక్కువగా ఇనీషియల్ ఫిక్స్డ్ వాడతాం. ఇనీషియల్ అంటే ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట, దాని డిఫాల్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను చూస్తే చూసారా పైకి వెళ్తుంది. బట్ ఇప్పుడు నేను ఫిక్స్డ్ వాడితే ఏమవుతుందో చూడండి. ఫిక్స్డ్ వాడి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నది ఫిక్స్డ్గా అక్కడే ఉంటుంది. నేను స్క్రోల్ చేసినా సరే చూసారా అది అయితే మూవ్ అవ్వదు. సో ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు, బాగానే ఉంది. నాకు డక్ ఇక్కడ వద్దు, కానీ మధ్యలో కావాలి, ఇక్కడ మధ్యలో కావాలి. అది నేను పెట్టుకోవచ్చా అంటే అది కూడా మీరు చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అంటే మీకు ఒక ఆప్షన్ ఉంది, దాన్నే బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ పొజిషన్లో కూడా ఎక్స్ అని వై అని ఉందన్నమాట. అది కూడా సేమ్ ఎలా పనిచేస్తుంది అంటే రిపీట్ లాగే. ఎక్స్ అని ఎక్స్ పొజిషన్ అని వాడితే ఓన్లీ ఎక్స్ యాక్సెస్లోనే మీకు తిరుగుతుంది, వై అని వాడితే ఓన్లీ వై యాక్సెస్లోనే తిరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నేను బాటమ్ అని పెడుతున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ బాటమ్ అని పెట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. నాకు కిందకు వచ్చింది చూసారా. ఇప్పుడు బాటమ్ అని ఉంది, మనకి టాప్, బాటమ్, సెంటర్, లెఫ్ట్, రైట్ అని ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ అని వాడతాను చూడండి. ఓకే, లెఫ్ట్కి వెళ్ళింది చూసారా. ఇప్పుడు రైట్ అని వాడతాను, రైట్కి వెళ్ళింది చూసారా. ఇప్పుడు సెంటర్ అని వాడతాను చూసారా, మధ్యలోకి వచ్చింది, బాగానే ఉందండి. ఇప్పుడు నాకు సెంటర్కి ఇక్కడ వచ్చింది, కాకపోతే నాకు ఇక్కడ కావాలి.
ఎందుకంటే ఇప్పుడు బాటమ్ అని వాడుతుంటే ఇక్కడ వస్తుంది, రైట్ అని వాడుతుంటే ఇక్కడ వస్తుంది. కానీ నాకు ఈ ఎడ్జెస్లో కావాలి. అది ఎలా చేసుకోవాలి? సెంటర్ టాప్ అని వాడాలండి. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే పైకి వెళ్ళి చూసారా? అలాగ మీరు ప్రతి డైమెన్షన్ అంటే నా ఉద్దేశం ఇక్కడ పెట్టాలంటే పెట్టచ్చు, ఇక్కడ పెట్టాలంటే పెట్టచ్చు, ఇక్కడ పెట్టాలంటే పెట్టచ్చు, అలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బాటమ్ రైట్ అని ఇస్తే చూడండి ఎక్కడికి వస్తుందో. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడికి వస్తుంది, చూసారా? ఇప్పుడు అదే బాటమ్ లెఫ్ట్ అని ఇస్తే బాటమ్ లెఫ్ట్లో వస్తుంది. అదే నేను జస్ట్ బాటమ్ అని ఇస్తే జస్ట్ బాటమ్ సెంటర్లో వస్తుంది. బాటమ్ సెంటర్ అన్నా బాటమ్ అన్నా ఒకటే. ఓకే, సో ఇలాగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నవి ఇచ్చుకోవచ్చు అనమాట. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అన్నా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ లెక్చర్లో మీకు బార్డర్ అండ్ అవుట్లైన్ అన్నది కవర్ చేస్తాను. ఓకే, అంతవరకు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.